అకాల మృత్యువు. అనగనగా ఒక ఊరిలో వీరన్న అనే దొంగ ఉండేవాడు. ఒక రోజున వాడొక ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశించబోయేసరికి వాని పక్క నుంచే ఒక త్రాచుపాము జరజరా ప్రాకి లోపలికి వెళ్ళింది. వీరన్న ఉలిక్కిపడి ఆ పాము వంక చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఆ త్రాచుపాము తిన్నగా గదిలోకి పోయి అక్కడున్న నీళ్ల బిందెలో విషం కక్కి వచ్చిన దారినే వెళ్ళిపోతున్నది. ఇంతలో వీరన్న తన వద్ద నుండే చిన్న కర్ర తీసుకొని పామును కొట్టబోయేసరికి అది ఒక చక్కటి స్త్రీ రూపంతో ప్రత్యక్షమైంది. ఆమె వీరన్నతో "నువ్వు మాట్లాడక నా వెంట రాబోయి" అని అనేసరికి ఆశ్చర్యంతో అతను ఆ సుందరి వెంబడే పోసాగాడు. ఆమె ఊరి బయటకు వచ్చి అక్కడ నూతిపైన ఉండే కర్రను విరగ్గొట్టి మళ్ళీ యథాప్రకారం మామూలు చోట ఉంచి వేసింది. వీరన్న ఉండబట్టలేక ఆమె చేయి గట్టిగా పట్టుకొని "ఎందుకమ్మా ఆ కర్రను అనవసరంగా విరగ్గొట్టేశావు? మళ్ళీ ఎందుకు ఏమి ఎరగనట్టు ఆ కర్రను ఎప్పట్లాగా పెట్టివేశావు? ఇంతకు నీవెవరు?" అని అడిగాడు. అందుకామె "నా పేరు అకాల మృత్యువు. బ్రహ్మ పోసిన ఆయువు పూర్తి కాకమునిపే కొందరి ప్రాణం తీసివేస్తూ ఉంటాను. ఇదే నా పని" అని చెప్పింది. బ్రతికి ఉన్న వాళ్ళ ప్రాణాలు తీయటం బాగానే ఉన్నది. మరైతే ప్రాణం లేని ఆ కర్రను ఎందుకు విరగ్గొట్టావు అని వీరన్న అడిగేసరికి "ఆ సంగతి ఇప్పుడు చెప్పను. రేపు ఉదయం వరకు ఇక్కడనే ఉండు. ఏం జరుగుతుందో చూడు, నీకే తెలుస్తుంది" అని ఆమె అన్నది. అయితే నా మరణం కూడా నీ చేతిలోని పనేనా, లేక నేను ఆయువు పూర్తి అయ్యే వరకు జీవిస్తానా చెప్పు అని వీరన్న ఆత్రంతో అడిగాడు. దానికామె "అది నా చేతిలో పనే. అయినా నువ్వు అడిగావు కనుక ముందుగా చెప్తున్నాను. కొంతకాలానికి రాజుగారి సొత్తు అపహరించిన నేరం నీ మీద పడుతుంది. అప్పుడు నా శక్తి వలన నీ ప్రాణాలు తీస్తాను. ఇది నా విధి. తప్పటానికి వీల్లేదు. అయితే ఈ సంగతి వెల్లడించినావంటే తక్షణమే నీ తల 100 ముక్కలైతుంది సుమా, జాగ్రత్త" అని చెప్పి అదృశ్యమైపోయింది. ఈ మాట వినగానే వీరన్నకు విచారం కలిగింది. దొంగతనం వల్ల కదా ప్రాణాలు పోవటం, కనుక ఈ క్షణం నుంచి ఈ వృత్తి మానివేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు. ఆ తర్వాత అకాల మృత్యువు చెప్పిన ప్రకారం నూతి వద్ద ఏం జరుగుతుందో చూడాలని కనిపెట్టు కూర్చున్నాడు. తెల్లవారగానే ఆ ఊరి స్త్రీ బిందెలు పట్టుకొని నీళ్ల కోసం వస్తున్నారు. వారితో వీరన్న "అమ్మ, కర్ర విరిగిపోయింది. నీళ్లు తోడుకునేటప్పుడు జాగ్రత్త సుమండి" అని చెప్దామనుకున్నాడు. కానీ ఇంతలో అతను వెనక నుంచి "బాబోయ్, రక్షించు బాబోయ్" అని వేడుకుంటున్న ఒక స్త్రీ కంఠం వినిపించింది. ఎవరో స్త్రీ పాపం కష్టదశలో ఉన్నదనుకొని ఆమెను రక్షించడం కోసం ఆ ధ్వని వచ్చిన వైపు కంగారుగా పరిగెత్తాడు వీరన్న. కానీ ఎంత దూరం పోయినా ఎవ్వరూ కనపడలేదు. తిరిగి ఆ కేక్ కూడా వినిపించలేదు. ఇంతలో మృత్యుదేవత చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చి అతను మళ్ళీ నూతి వద్దకు తిరిగి వచ్చేసరికి ఆ నూతిలో ఒక ఆమె పడిపోవడం, ఆమెను తీయబోయే లోపలనే శవం నీటిపైన తేలడం ఇలా జరిగిపోయింది. ఇదంతా చూచి వీరన్న విచారం మరింత ఎక్కువైంది. వీరన్న ప్రమాణం చేసి దొంగతనం మానుకున్న తర్వాత ఒక రైతు వద్ద కొలువు కుదురుకొని మర్యాదగా జీవనం చేస్తున్నాడు. తలలో నాలుక వలె మెలగటం చేత రైతుకి అతని మీద మంచి నమ్మకము, అభిమానము కలిగి వీరన్నను ఒక ఇంటివాణ్ణి చేశాడు. ఇప్పుడు వీరన్న హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని భార్య గర్భవతి కూడాను. పురిటికి ఆమెను పుట్టింట దిగబెడదామనే ఉద్దేశంతో యజమాని వద్ద సెలవు తీసుకొని వీరన్న బయలుదేరాడు. అయితే ప్రయాణమై వెళ్తూ ఉండగా మధ్యదారిలోనే ఒక ఊర్లో అతని భార్య ప్రసవించి పిల్లవాడిని కన్నది. సరే, దేవుని దయవల్ల ఇంతవరకు బాగానే ఉన్నది. మీరు వెంటనే దగ్గర ఉండే పట్నం పోయి కాయపు దినుసులు, ఇంగువ పట్టుకురండి అని ఆమె చెప్పగానే అవి తీసుకువద్దామని వీరన్న పట్నానికి బయలుదేరాడు. ఇదిలా ఉండగా ఆ ఊరు రాజుగారి కోటలో 2 పందెపు కోళ్లు కనపడలేదు. ఆ కోడిపుంజులు రాజుగారికి ఎంతో ప్రియమైనవి. అందుచేత ఎలాగైనా సరే వాటిని వెతికి పట్టుకోమని భటులను వాడవాడలా పంపించాడు. 2 రోజుల్లో తీసుకురాలేకపోతే వాళ్ళ తలలు తీయించి వేస్తామన్నారు. ఎంత వెతికినా కోడిపుంజులు దొరకలేదు. అప్పుడు రాజభటులంతా చేరి ఒక ఆలోచన చేశారు. మసాలా దినుసులు కావాలని ఎవరు వచ్చినా సరే వెంటనే పట్టి ఇవ్వాల్సిందని దుకాణదారులందరికీ తెలియజేశారు. కోడిపుంజులను దొంగలించిన వాళ్ళు వాటిని వండుకు తింటారు కదా, వాటి వంటకు తప్పక మసాలా దినుసులు కావాలి కదా అని రాజుభట్ల ఉద్దేశం. మన వీరన్న ఆ పట్టణంలో ఉన్న ఒక దుకాణానికి వచ్చి ఇంగువ, కాయపు దినుసులు అని భార్య చెప్పిన మాటలు మర్చిపోయి "మసాలా దినుసులు ఉన్నాయా" అని షాహుకారుని అడిగాడు. "ఉన్నాయి, కానీ అవి ఎందుకో చెప్తే కానీ ఇవ్వను" అని షాహుకారు అన్నాడు. "ఎందుకేమిటయ్యా,
వింతగా అడుగుతున్నావు? ఊరి బయట నా భార్య ప్రసవించింది. ఆమె ఏదో దినుసులు తెమ్మని చెప్పింది. పేరు గుర్తు రావటం లేదు. ఇవైనా పట్టుకు వెళ్తే కొంత పని జరుగుతుందేమో అని ఇవ్వమన్నాను అనేసరికల్లా షాహుకారు వీరన్నను పట్టి రాజుభట్లకు అప్పగించాడు. రాజుభట్లు అతని పట్టుకొని, నీ భార్య ఎక్కడ ప్రసవించిందో చూపించు. నిజమైతే నిన్ను వెంటనే విడిచిపెడతాం, అబద్ధమైతే ఖైదు చేస్తాం అని వీరన్నను వెంటబెట్టుకు వెళ్ళాడు. తీరా ఆమెను విడిచి వచ్చిన చోటికి పోయేసరికి అక్కడ వీరన్న భార్య లేదు, పిల్లవాడు లేడు. పైగా ఒక పొయ్యి మీద కుండలో మాంసం కుతకుతలాడుతూ ఉన్నది. ఆ పక్కనే కోడిబొచ్చు వగైరాలు కనిపించాయి. ఇంక సందేహం ఏమిటి? భటులు వెంటనే వీరన్న చేతులకు బేడీలు తగిలించి రాజు ఎదుటకు తీసుకువచ్చి నిలబెట్టారు. మహాప్రభు, వీడి కోడి పుంజులను పట్టుకోవడం మేము కల్లారా చూసి తీసుకొచ్చామండి అని చెప్పేసరికి, అయితే ఈ దుర్మార్గుణ్ణి ఏనుగుల చేత తొక్కించి చంపండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఇంతలో మరొక వైపు వెళ్ళిన భట్లు కోడిపుంజులు దొరికినవని చెప్పి ఉత్సాహంతో తెచ్చి రాజు చూపించారు. రాజుకు సంతోషం, ఆశ్చర్యం కూడా కలిగినాయి. వీరన్నను చంపక మళ్ళీ దర్బారుకు రప్పించమని రాజుగారు ఆజ్ఞాపించారు. ఇంకా తొక్కించి వేద్దామని అప్పటికప్పుడే ఏనుగు కింద పడుకోబెట్టిన వీరన్నను లేవదీసి తిరిగి దర్బారుకు తీసుకుపోయారు. రాజుగారు అప్పుడు దర్బారు చేసి పండితులను పిలిపించి అనవసరంగా మరణదండన విధించినందుకు పరిహారం ఏమిటి అని ప్రశ్నించారు. దానికి పండితులు వీరన్నకు ఒక బంగారపు ఏనుగును, అతను మోయగలిగినంత దాన్ని బహుమానం ఇవ్వవలసిందని సలహా చెప్పారు. ఆ ప్రకారం బంగారు ఏనుగును తయారు చేయించి వీరన్న తలపైన పెట్టేసరికి దాని బరువు భరించలేక, అబ్బా, అకాల మృత్యువా, ఇదంతా నీ పనే కదా, ఎన్నెన్ని చిత్రాలు చేశావు దేవి అని అనుకుంటూ ముక్కుల వెంట నెత్తురు కక్కుకొని వీరన్న ప్రాణాలు విడిచేశాడు. తరువాత వీరన్న చెప్పిన చివరి మాటలలో నిజంజాలు తెలుసుకొని రాజుగారు ఆశ్చర్యపడ్డారు. అయితే ఇప్పుడు ఎవరైనా చేయగలిగేది ఏమున్నది? అతని జ్ఞాపకార్థం ప్రత్యేకంగా ఒక ఊరు కట్టించి రాజుగారు దానికి వీరవాసరం అని పేరు పెట్టారు. ఇదండి మన వీరన్న కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.